మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ప్రార్థన ఆలకించు వాడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు. నీ మాటకు శక్తి ఉందయ్యా. నీ మాట ద్వారా మాతో మీరు మాట్లాడి ఆ ప్రాణములను ధైర్యపరిచి తెప్పరిల్ల చేసి హృదయమును ఆనందముతో నింపగలిగిన నీ మాటతో మాతో మాట్లాడి నీ దాస్తుని మరుగు చేసి పరిశుద్ధపరిచి మీరు మాతో మాట్లాడి నీ శక్తితో మమ్మల్ని నింపమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ప్రార్థనలో ఈ విధముగా పాల్గొనిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్, 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 ఆమేన్. అబ్రాము బొమ్మలు అమ్ముకుంటున్న సమయంలో జీవము కలిగిన దేవుడు ఎవరో అతనికి తెలియని సందర్భములో ఒక స్వరము అబ్రహాముతో మాట్లాడుతూ ఉంది. అబ్రహామా, నీవు లేచి నీ తండ్రి ఇంట నుండి నీ దేశము నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి నీవు నాతో పాటు నేను చూపించే దేశానికి రమ్మని పిలిచినప్పుడు కేవలము దేవుని మాటను ఆధారం చేసుకొని అబ్రాము భార్య, అబ్రాము అన్న కొడుకైన లోతు వారి కుటుంబ సభ్యులు బయలుదేరి ముందుకు వెళతారు. అబ్రాము తన ప్రయాణాన్ని ఆరంభించడానికి ముఖ్య కారణము దేవుని మాట. దేవుడు మాట్లాడాడు, అబ్రాము బయలుదేరాడు. దేవుడేం అబ్రాముని తన వైపుకి పిలుచుకోవడానికి ఓ గొప్ప సూచక క్రియ, అద్భుత కార్యం, ఆశ్చర్య క్రియను ఏమైనా చేశాడా అంటే అక్కడ దేవుడు అద్భుతం ఏం చేయలేదు. అద్భుతం అంటే అబ్రాము వాళ్ళ నాన్నగారు అంతకు ముందు చనిపోయి ఉంటారు. అబ్రాము వాళ్ళ నాన్నగారిని బ్రతికించడం అయినా లేదా ఇంకొకటి దేవుడు ఏం చేయలా. దేవుడు మాట్లాడాడు, అబ్రాము బయలుదేరాడు. దేవుడి మాటపై అబ్రాము అంత విశ్వాసం ఉంచాడు. ఈ రోజుల్లో మనం విశ్వాసం ఉంచాలంటే అద్భుతము, ఆశ్చర్యమును లేదా దేవుని కార్యాలను కోరుకుంటున్నాం. కానీ దేవుని కార్యాలు గొప్పవే, ఆశ్చర్య క్రియలు గొప్పవే. అన్నిటికంటే గొప్పది ఏదైనా ఉందంటే ఆయన మాట. నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆ మాటను నేను నమ్ముతున్నాను అనేటువంటి ఓ నమ్మిక మన జీవితాల్లో ఉందా? అబ్రాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని వాక్యంలో రాయబడింది. అబ్రాము దేవుని మాటను నమ్మాడు. అబ్రాము జీవితాన్ని దేవుడే నడిపించాడు. ఈరోజు దేవుడు నీకెన్నో వాగ్దానాలు చేశాడు, నీతో ఎన్నో మాటలు చెప్పాడు. నీవు వాటిని నమ్ముతున్నావా? ఒకవేళ వాటిని నమ్మలేని స్థితిలో ఉంటే నీవు నమ్ము. దేవుని మాటను నమ్మి నువ్వు ముందుకు అడుగులేస్తే అబ్రాము జీవితాన్ని ఎంతగా ఆశీర్వదించాడో నా దేవుడు నీ జీవితాన్ని కూడా అంతే ఆశీర్వదిస్తాడు. ఆయన మాటను నమ్మి ముందుకు అడుగులు వేయి. దేవుని మాటపై అంత విశ్వాసం ఉంచు. నా దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అబ్రాము బయలుదేరి వెళ్తున్నప్పుడు వారు ఐగుప్తుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఐగుప్తుకు వెళ్ళాక ఐగుప్తీయులను చూచి భయపడినటువంటి అబ్రాము శారా అందాన్ని చూచి ఎక్కడ వారు అబ్రాముని చంపి శారాను వారు తీసుకువెళ్తారేమోనని భయపడి అబ్రాము శారాను తన చెల్లి అని చెప్పి అక్కడ ఆ ఐగుప్తులో వారు ఉంటారు. తరువాత ఆ ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోతో దేవుడు మాట్లాడి, హలో ఫరో, ఆమె అబ్రాము భార్య అని దేవుడు తెలియచేసినప్పుడు అతడు వెంటనే అబ్రామును పిలిపించి, నువ్వు నాకు చేసిందేంటి? నీ భార్య నాకెందుకు తెలుపలేదు? ఈమె నీ భార్య అని తెలియక
నీ సహోదరి అనుకున్నాం మేము, ఒకవేళ నా భార్యగా చేసుకుంటానేమో అని చెప్పినప్పుడు అప్పుడు ఫరో అబ్రాము భార్యతో పాటు అబ్రాముకి కొన్ని వస్తువులు, కొంతమంది దాసీలను ఇస్తాడు, పనోళ్ళని ఇస్తాడు, నీ కాడ పనిలో పెట్టుకోమని. అలా అబ్రాముకి ఇచ్చినటువంటి ఆ ఆస్తిలో దాసీలలో అంటే పని మనుషులలో ఒక పని మనిషి పేరే హాగరు అనేటువంటి పని మనిషిని అబ్రాము ఐగుప్తునకు వెళ్ళినప్పుడు ఐగుప్తు రాజైన ఫరో ఇచ్చినట్లు చరిత్రలో రాయబడి ఉంది. ఈ హాగరుని వెంటబెట్టుకొని వెళ్తారు అబ్రాము, శారా, లోతు కుటుంబం. కొంచెం ముందుకు వెళ్ళాక అబ్రాము, శారా వారి కుటుంబం ఒకవైపుకు వెళ్తారు, లోతు కుటుంబం ఒకవైపుకు వెళ్తారు. అప్పటికే అబ్రాముకి వయసు ఎక్కువైపోతుంది. అబ్రాముకి పిల్లలు లేకపోవడం వలన అబ్రాము భార్య అయిన శారాయి అతని దగ్గరకు వచ్చి, అయ్యా మనకి పిల్లలు లేరు కదా, ఎందాక బాధపడతాం పిల్లలు లేరని. ఇక్కడ ఒక ఆచారం ఉంది, ఒకవేళ భార్యకు పిల్లలు లేకపోతే భార్య పని మనిషిని వివాహం ఆడొచ్చట. అక్కడున్న ఆచారం అది. నీవు నా దాసి అయిన హాగరుని పెండి చేసుకో, ఆమెతో పిల్లలు కను. అసలు పిల్లలు లేకపోవడం కంటే ఎవరో ఒకరు ఉంటారు కదా అనే ఒక ప్లాన్ ఇస్తుంది ఈ శారమ్మ. ఈ ప్లాన్ ని దేవుని చిత్తమా కాదని అబ్రాము అడగకుండా హాగరుని అబ్రాము పెండ్లాడుతాడు. హాగరు అనేటువంటి మాటకు అర్థము పారిపోవుట. ఈ హాగరుని అబ్రాము పెండ్లాడిన తర్వాత ఆమె గర్భవతి అవుతుందండి. ఎప్పుడైతే ఈమె గర్భవతి అవుతుందో ఆ గర్భవతి అయిన దగ్గర నుండి శారమ్మను చిన్న చూపు చూడడం మొదలు పెడుతుంది. ఈమెకి ఎప్పుడైతే గర్భం అందుతుందో యజమానురాలిని మరిచిపోయి ఆమెను చిన్న చూపు చూడటం, ఆమెను తక్కువగా మాట్లాడుతుంటే శారమ్మ అబ్రాము దగ్గరకు వచ్చి, ఇదిగో ఈ పని మనిషి హాగరు ఇలా చేస్తుంది, నన్ను చిన్న చూపు చూస్తుంది అంటే ఏనంటాడు, మన భాషలో చెప్పాలంటే మీ ఆడోళ్ళ మధ్యలో నాకెందుకు, ఆమె నీ చేతి కింద ఉంది, నీకు నచ్చింది చేసుకో, నాకు సంబంధం లేదమ్మా, నీ ఇష్టం అన్నాడు. వెంటనే ఆమె ఏం చేస్తుందంటే హాగరుని ఇంట్లో నుంచి బయటకు నెడుతుంది. బయటకు నెట్టిన తర్వాత ఈమె హాగరు బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇక్కడి నుండి ఇప్పుడు అంశం అండి, చూడండి ఒకసారి. ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గం యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసమైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినప్పుడు అందుక దాసి, నా యజమానురాలైన శారా యుద్ధ నుండి పారిపోవచ్చున్నాన నేను. ఇక్కడ మీరు గమనిస్తే ఎప్పుడైతే శారమ్మ ఇంట్లో నుంచి బయటకు నెడుతుందో ఈమె ఓ అడవిలో నీటి బుగ్గ యొద్ద, ఓ అడవిలో ఒక చోట ఎవరు కనిపెట్టలేని పరిస్థితులలో ఎటు పోవాలో అర్థం కాని స్థితిలో ఒక్కతే కూర్చొనుంటే దేవుని దూత ఆమెను, అక్కడ రాయబడి ఉంటది ఒక మాట, ఆమెను చెప్పాలి, తర్వాత ఏం రాయబడి ఉంది అక్కడ, ఆమెను కనుగొని అనే మాట ఎప్పుడు వాడతారు? వెతుకుతున్నప్పుడే కదా. ఇప్పుడు ఒక మనిషి
రోజు కనిపించే మనిషి కనిపించాడు అనుకోండి, నేను ఈ మనిషిని కనిపెట్టాను అని ఎవరైనా అంటారా? ఎప్పుడు అంటారు కనిపెట్టానని? ఒక 4-5 రోజుల నుంచి ఒక పిల్లోడు కనిపించట్లేదు అనుకోండి, సడన్ గా మనకు కనిపిస్తే మనం ఏమంటాం? నేను కనిపెట్టాను ఆ పిల్లోని, నేను కనిపెట్టాను అంటాం. ఇప్పుడు ఈ హాగరమ్మని యెహోవా దూత చూసిందనుందా, కనుగొనిందనుందా? అంటే కనుగొనెను అంటే ఈమె ఏ పరిస్థితుల్లో ఉందంటే, అడవిలో ఎవరికి కనిపించని స్థితిలో ఒక చోట నీటి బుగ్గ యొద్ద కూర్చొని ఎటు వెళ్ళాలో అర్థం కాని స్థితిలో ఉంటే, ఆమె ఎక్కడుందా అని దేవుడు ఆమెను తన దూతల ద్వారా వెతికించాడు, ఎక్కడున్నా కనిపెట్టేటట్లు చేశాడు. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ స్థితిని నీ వారు గమనించకపోవచ్చు, నీ వారు పట్టించుకోకపోవచ్చు, నీ మనస్సుని నీ అనుకున్న వారు గమనించకపోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు. కానీ నువ్వు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, నా దేవుని కనుదృష్టి నీ మీద ఉన్నదని మరిచిపోవద్దు. ఐగుప్తీయురాలికి చెందిన ఓ పని మనిషి తాను ఎక్కడుందో దేవుడు కనిపెట్టినప్పుడు, యేసు రక్తము చేత కడగబడి పరలోక రాజ్య వారసులుగా చేర్చబడి జీవ గ్రంథములో పేరు లిఖించబడిన నిన్ను ఏ పరిస్థితిలో ఉన్నా నా దేవుడు కనుగొనబోతున్నాడు. ఆయన నిన్ను దృష్టించబోతున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే వెళ్ళిపోయే దేవుడు కాదు, నీ మీద దృష్టి ఉంచే దేవుడని ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలాన్ని దేవుని మాటలు వినాలని ఆసక్తితో, దేవుని మాట కొరకై తృష్ణగొని ఉన్న నిన్ను నా దేవుడు కనిపెట్టలేకుంటాడా? దాటి వెళ్ళిపోతాడా? నా దేవుడు నిన్ను కనుగొని, ఒక మాట రాయబడి ఉంటది, కనుగొని ఆవరించి పరామర్శించి నిన్ను కనుపాప వలె కాపాడతానన్నట్లు, నిన్ను కనుగొని నా దేవుడు తన కనుపాప వలె నిన్ను కాపాడబోతున్నాడు. రోజున ఏ పరిస్థితిలో ఉన్నావు? హాగరు ఏ పరిస్థితిలో ఉందో తెలుసా? దేవదూత హాగరుని కనుగొని, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు హాగరు అంటే ఏం సమాధానం చెప్పింది హాగరమ్మ? ఏం చెప్పింది? ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోయి. ఎక్కడి నుండి వచ్చిందో చెప్పింది, కానీ ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదు. ప్రశ్నలు 2 అడిగారు, కానీ ఎన్ని ప్రశ్నలకు జవాబు చెప్పింది? ఒకదానికి. ఎందుకంటే ఎక్కడ నుండి వచ్చిందో ఆమెకు తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈరోజు నీ జీవితంలో కూడా హాగరు లాంటి పరిస్థితి. ఎక్కడి నుండి వచ్చావో, ఏం జరిగిందో జరిగింది తెలుసు, కానీ ఎటెల్లాలో జరగబోయేది తెలియదు. గమ్యం కానరాని ఆ జీవిత యాత్రలో, ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితులలో, ఎక్కడ తల దాచుకోవాలో, ఎక్కడ తలవాల్చుకోవాలో అర్థం కాని అయోమయ గందరగోళాలలో, మార్గము తెలియని పరిస్థితులలో నువ్వు ఉన్నావేం బ్రదర్? ఎటెల్లాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, మార్గం కానరాని పరిస్థితిలో, జీవిత గమ్యము అర్థం కాని స్థితిలో, ఒంటరైపోయాను, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను, మార్గం తెలియట్లేదు అనుకున్న పరిస్థితుల్లో నువ్వు ఉంటే, ఆనాడు హాగరును దేవుడు ఎలా కనుగొన్నాడో, ఈ ఉదయకాలాన్ని నిన్ను అలాగున కనుగొంటున్నాడు. ఏం చేయాలయ్యా? హాగరు పరిస్థితి అలా ఉంది. ఈ హాగరు పరిస్థితి అలా ఉన్నప్పుడు 2 విషయాలు దేవుడు హాగరుకి జ్ఞాపకం చేశాడు. ఆ 2 హాగరు మార్చుకోగలిగితే, హాగరు జీవితాన్ని ఎలాగంటే, హాగరు పుట్టిన కుమారుడు నుంచి గొప్ప గొప్ప రాజులు వచ్చారు, ఆమె సంతానాన్ని ఇసుక రేణువుల వలె దేవుడు ఆశీర్వదించాడు. లెక్కింప వీలు లేనంతగా ఆమెను దీవించాడు. ఇప్పుడు చెప్పాలంటే అరబ్ కంట్రీస్, దుబాయ్ అలాంటి ఆ దేశాలు ఆశీర్వదించబడడానికి కారణం
హాగరమ్మ ఆశీర్వాదమే. హాగరు బిడలను లెక్కలేనంత విస్తారంగా ఆశీర్వదిస్తానన్నాడు. ఆమె జీవితమే అర్థం కాని పరిస్థితిలో ఉంటే లెక్కబెట్టలేనంత దీవెన విస్తారముగా నీకిస్తానని దేవుడు మాట ఇస్తున్నాడు. 2 విషయాలు హాగరు మార్చుకోవడానికి ఇష్టపడింది. దేవుడు కూడా అవి మార్చుకోవాలని హాగరుని కోరాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నీకిచ్చిన వాగ్దానం నెరవేరాలంటే, గమ్యము అర్థం కాని గందరగోళాలలో ఓ గురికి దేవుడు నిన్ను తీసుకెళ్లాలంటే ఈ రెండిటిని నువ్వు మార్చుకోవాలి. వాటిల్లో మొదటిది హాగరమ్మని సంబోధిస్తూ ఏమని సంబోధించాడు? 16వ అధ్యాయము 8వ వచనంలో మీరు గమనిస్తే హాగరుని పిలవడం ఏమని పిలిచారు? సారాయి దాసువైన హాగరు. శారాయి దాసువైన హాగరు. హాగరు. నేనంటాను, ఒట్టి హాగరు అని పిలవచ్చు కదా. శారాయి దాసి అని ఎందుకు గుర్తు చేశారు అంటే, ఇప్పుడైతే హాగరమ్మ కొంచెం పొజిషన్ మారిందో, కాస్త హాగరుకి గర్భఫలం అంది, ఇక తాను అబ్రహాముకి బిడ్డనిస్తున్నాననే స్థాయికి వెళ్ళిందో, వెంటనే కొమ్ములు వచ్చేసాయి. కొమ్ములు వచ్చేసి తన ఒకప్పటి స్థితి మర్చిపోయింది. ఒకప్పుడేమో శారమ్మను చూస్తే అమ్మగారు చెప్పండి అండి, అమ్మగారు 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 అని గడగడలాడేది. ఇప్పుడు అమ్మగారిని చూసి కాళ్ళ మీద కాలు వేసుకుంటది. ఇప్పుడు అమ్మగారిని చూసి ఆ ఏంటి అని నోరు లెగుస్తుంది. ఇప్పుడు అమ్మగారిని చులకనగా చూస్తుంది. అమ్మగారిని సూటిపోటి మాటలు మాట్లాడుతుంది. తన పూర్వస్థితి మర్చిపోయింది. హాగరు, నీ పూర్వస్థితి మర్చిపోయినట్టున్నా. నువ్వెవరో తెలుసా? శారాదాసువైన హాగరువి. నిన్ను గుర్తుపట్టాలంటే నీ పేరు శారాదాసైన హాగరు. ఎందుకు మర్చిపోయావు నీ పూర్వస్థితి? ఈరోజు చాలా మంది వారి పూర్వస్థితిని మర్చిపోతున్నారు. వారి గతాన్ని మర్చిపోతున్నారు. ఏ స్థితిలో నుండి బయటకు వచ్చారో మర్చిపోతున్నారు. ఒక శిల్పం చెక్కబడినప్పుడు ఏ రాతిలో నుండి బయటకు వచ్చిందో అది మర్చిపోకూడదు. ఓ నీరు గొప్ప స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఏ గుంటలో నుండి బయటపడ్డాయో ఆ నీరు మర్చిపోకూడదు. నీటికి శిల్పానికి జీవం ఉండదు, కానీ వాటి వలె చెక్కబడుతూ వాటి వలె ఒక రూపానికి మార్చబడుతున్న మనిషి తానెక్కడి నుండి వచ్చాడో అది మర్చిపోకూడదు. గ్రేట్ క్రికెటర్స్ లో ఒకటిగా పిలువబడినటువంటి MS ధోని గారు, ఆయన ఇంటికి చాలా మంది అతిథులు వచ్చారట. వారందరికీ కాఫీ పెట్టిస్తున్నప్పుడు వారి ఒక్కొక్కరికి ఇచ్చినటువంటి ఆ కాఫీ, ఆ గ్లాసులు చాలా విలువ కలిగినవట. అసలు ఆ కప్పు చూస్తేనే ఇది ఎన్ని లక్షలు ఉంటుందో అని డౌట్ వచ్చింది. అందరి కప్స్ చాలా విలువగా ఉన్నాయి. ధోని గారికి కూడా ఇస్తారు కదా అందరితో పాటు. ఆయనకి ఇచ్చినటువంటి కప్పు చాలా చీప్ గా కనిపిస్తుందట. వెంటనే అక్కడున్న వారు అంటారు, సార్, మాకు చాలా విలువైన కప్స్ లో కాఫీ ఇచ్చారు, మీకేంటి అలాంటి పాత కప్పులో కాఫీ ఇచ్చారు అని మాట వరుసగా అడిగినప్పుడు ధోని గారు ఒక మాట చెప్తారట, నేను ఈ పాత కప్పులోని కాఫీ తాగుతాను అన్నాడట. అదేంటి సార్, మీ కొత్తది కొనుక్కోవచ్చు కదా, మీరు అనుకుంటే ఎంతసేపు అని వారు అన్నప్పుడు, ఈ కప్పులో టీ తాగుతున్నప్పుడల్లా, కాఫీ తాగుతున్నప్పుడల్లా నేను ఏ స్థితిలో నుండి వచ్చానో నాకు గుర్తు రావాలి. ఇది నా పాత కప్పు. నా స్థితిని నేను ఎక్కడ మర్చిపోతానేమో. నా స్థితి మర్చిపోకుండా ఉండాలంటే ఆ కప్ చూస్తున్నప్పుడల్లా నేను ఈ స్థితిలో నుండి పైకి వచ్చానని గుర్తుకు రావాలి అని చెప్పి ఆయన కప్పులో కాఫీ తాగుతాడని ఒక వార్తాపత్రికలో ప్రచురమైతే ఒక ఆయన ఆ పత్రికలో ప్రచురమైన విషయాన్ని బయట పెడితే నేను విని మీతో చెబుతున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తను ఏ స్థితిలో ఉన్నానో అది మర్చిపోకూడదని కప్పును అక్కడ పెట్టుకొని ఆ కప్పును చూసినప్పుడల్లా తన పాత స్థితిని, తన కష్టపడిన విధానాన్ని,
తను ఇబ్బంది పడినదంతా అతడు జ్ఞాపకం చేసుకుంటున్నాడే. ఈ రోజున మనం ఎందుకు కాస్త దేవుడు కొన్ని సౌకర్యాలు ఇచ్చి, కాస్త ఆశీర్వదించి, కాస్త ఒక స్థాయిలో నిలబెడితే మన పూర్వ స్థితిని ఎందుకు మర్చిపోతున్నాం? ఒక వ్యక్తి తను అసలు స్వభావం ఎప్పుడు అర్థమైద్దో తెలుసా? దేవుడు అతన్ని ఆశీర్వదించాకే. అతడి అసలు రూపం బయటపడుతుంది. అది నా మాటే కాదండి, వాక్యంలో రాయబడి ఉంటది. చూడండి, కీర్తనలు గ్రంథం సామెతలు గ్రంథం 27వ అధ్యాయం 21వ వచనం. సామెతలు 27:21. మూస చేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. ఇప్పుడు వెండి ఉందనుకోండి, అది ముడి పదార్థంగా ఉన్నప్పుడు ఏమీ లేదు. అది మూసలోకి వెళ్ళింది అనుకోండి, అది ఒక రూపంగా మార్చబడ్డాక అసలు వెండి స్వభావం అర్థమవుతుంది. బంగారం ముడి పదార్థంగా ఉన్నప్పుడు ఏమీ లేదు. అది కొలిమిలోకి వెళ్ళి మార్చబడిన తర్వాత దాని అసలు స్వభావం అర్థమవుతుంది. మనిషి అసలు ఎలాంటోడో ఎలా పరిశోధించాలంటే తాను పొందిన కీర్తి చేత. ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాక తాను ఎలా నడుచుకుంటున్నాడు అన్నదే అతడి స్వభావం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా నీ పూర్వస్థితిని మర్చిపోవద్దు. ఒకప్పుడు తిండి లేక ఎలా అల్లాడేవు, ఒకప్పుడు నివసించడానికి నివాసం లేక వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షపు చినుకులు నీ మీద పడకుండా గిన్నెలు పెట్టుకొని ఎలా ఆ స్థితిలో, ఆ పూర్వ స్థితిలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. 100 రూపాయలు కూడా చేతిలో లేక, ఎవరిని అడగాల అర్థం కాక, ఆకలితో అలమటించిన క్షణాలు మరిచిపోయావా? ఈరోజు నీవు ఒక స్థితిలోకి వచ్చావని, నీవు ఒకప్పటి స్థితిలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డావో అదే ఇబ్బందులు పడుతున్న వారు కంటికి కనిపించినప్పుడు వాళ్ళను చులకనగా చూస్తున్నావా? ఏ స్థితిలోకి వెళ్ళినా పూర్వస్థితిని మరిచిపోవద్దు. పూర్వస్థితిని మరిచిపోయావా, దేవుడు మరలా పూర్వస్థితికి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. వద్దు, మనకొద్దు. కష్టంలో నుండి పైకి వచ్చారు కొంతమంది, కానీ కష్టాన్ని మర్చిపోతారు. నాకు తెలిసిన ఒక గ్రేట్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన మంచి ఆఫీసర్ అండి. ఆ మంచి స్థితిలో ఉన్నటువంటి ఆయన, వాళ్ళ అమ్మగారట ఇల్లమ్మటి తిరిగి అడుక్కొని ఆయన్ని చదివించారట. చదివించి ఆయనకు ఉద్యోగం తెప్పించారట. కష్టపడి పైకొచ్చాడు. కష్టపడి పైకొచ్చాక ఒకరోజు ఏమైందంటే, కష్టాన్ని మర్చిపోయి ఒకరి దగ్గర అన్యాయంగా లంచం తీసుకుంటుంటే వారికి చిక్కాడండి. ఆఫీసర్స్కి వారు తీసుకెళ్లి అతన్ని కొన్నాళ్ళు సస్పెండ్ చేసేసారు. నీ స్థితిని మర్చిపోయావా? నువ్వు ఒకప్పుడు రూపాయి లేక ఎంత బాధపడ్డావో ఆ స్థితిని మరిచిపోయి లంచం తీసుకుంటే ఏమైంది? సస్పెండ్ అయిపోయి ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయారో తెలుసా? మరిచిపోవద్దు నీ పాత స్థితిని. మరిచిపోవద్దు నీవు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు సాయం చేసిన వారిని. మర్చిపోవద్దు నీవు ఆకలితో ఉన్నప్పుడు నీకు అన్నం పెట్టిన వారిని. మర్చిపోవద్దు నీవు కరువులో ఉన్నప్పుడు నీ ప్రక్కన నిలబడి, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేనున్నానని అభయం ఇచ్చిన వారిని. ఎవరిని మర్చిపోవద్దు. నీ పూర్వస్థితిని మర్చిపోయావా, ఖచ్చితంగా నువ్వు మరలా ఆ స్థితికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మర్చిపోయింది. పని మనిషిగా ఉన్న ఆమెను పని మనిషిగా ఆ శారమ్మ అనగదొక్కల ఎంతో కొంత ఆమెను ప్రేమిస్తున్న మర్చిపోయింది. అంత ప్రేమనంతా మర్చిపోయింది. ఏంటి ఇప్పుడు అని మాటలు పెరిగిపోయి, మాటలు పెరిగాక బయటకు వచ్చేసింది. దేవుడు అందుకనే శారాదాసువైన హాగరు అని పిలిపిస్తున్నాడు. అలా పిలిచిన వెంటనే పలికింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో అర్థమవుతుందా? పూర్వస్థితిని మర్చిపోవద్దు. ఈరోజు చాలా మందికి స్టైల్ అయిపోతుంది. నేను ఎప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తూ ఉంటా. ఎక్కువగా ఒక చింతకాయలు అమ్ముకునే ఆమెనట పాపము లేని రాజుగారు పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకున్న కొన్ని సంవత్సరాలకి రథం మీద అటు వెళ్తుంటే చింతకాయ చెట్టు కనిపించిందట. చింతకాయ చెట్టు కనపడిన వెంటనే ఏమంటుందంటే, వంకర టెంకరగా ఉన్న ఏంటివి అన్నదట చింతకాయని పట్టుకొని. ఏ స్థితిలో నుండి వచ్చింది? చింతకాయలు అమ్ముకునే ఆమెను తీసుకెళ్లి ఒక మంచి స్థితిలో పెడితే వంకర టెంకరగా ఉన్నాయి ఏంటివి అన్నదంట చింతకాయలను పట్టుకొని. మర్చిపోయింది స్థితి. ఈరోజు చాలా మంది ఇలాగనే
తయారయ్యారు. మర్చిపోవద్దు నీ పూర్వస్థితిని. ఏ స్థితిలో నుండి వచ్చావు? నువ్వు ఆశీర్వదింపబడ్డాక, నిజం చెప్తున్నా, కొంతమంది కొంత ఆశీర్వదించబడ్డాక పూర్వస్థితిని మర్చిపోతారని దేవుడు ఆశీర్వదించడు కొంతమందిని. మనం అలా ఉండకూడదు. ఏ స్థితిలో వచ్చినా పాత స్థితిని మనం గుర్తు చేసుకోవాలి. పాత స్థితి, ఏ స్థాయిలో నుంచి మనం పైకి వచ్చామో, ఎంత స్థితిలో నుంచి మనం పైకి వస్తున్నామో గుర్తు పెట్టుకొని ముందుకెళ్ళాలి. రెండు రెండు ఒకటి ఒకటి ఇలాగైతే, రెండవది దేవుడు ఆమెకి చెప్తాడు, ఎక్కడి నుండి వచ్చావు అని అడిగినప్పుడు పలానా చోట నుండి వచ్చానయ్యా అని చెప్పుద్ది. ఎక్కడికి వెళ్ళాలో ఆమెకు తెలియదు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు, ఏం చెప్పిస్తాడు? 16:9 అప్పుడు యెహోవా దూత అప్పుడు యెహోవా దూతని యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి అప్పుడు ఆమె యెహోవా చేతి దూతని క్రింద యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. చెప్పాను. అప్పుడు వెంటనే, సరే ఇప్పుడు నీకు ఒక మార్గం చూపినా, ఎక్కడి నుండి వచ్చావో నీకు తెలుసు గాని ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా హాగరమ్మ, చూపించేనా అని దూత వెంటనే ఆ ఆశ్చర్యంగా చూపించండి అయ్యా అన్నప్పుడు, ఎక్కడి నుండి వచ్చావో నీ యజమాను యొద్దకు తిరిగి వెళ్ళు, ఆమె చేతి క్రింద అణిగి మణిగి ఉండు. శారమ్మ దగ్గరికి వెళ్ళమని హాగరమ్మకి చెప్పిన వెంటనే మైండ్ పోయి ఉంటది. దేవుని దూత వచ్చి ఇంకేమైనా గొప్ప విషయాలు చెప్పుద్దంటే మరలా వెనక బొమ్మని చెబుతుందేంటి? ఎవరికైనా ఎలా ఉంటదండి? నేను ఉండను అని పారిపోయి వచ్చిందేమో. చెప్పిరాలా వస్తానండి, ఈసారి వస్తాలే అండి అని చెప్పిరాలా ఏమో. ఎలా వచ్చిందట? పారిపోయి వచ్చింది. ఇప్పుడు పారిపోయి వచ్చినావా, మరలా ఏ ముఖం పెట్టుకొని వెళ్ళుద్ది? ఎలా వెళ్ళుద్ది? కానీ నువ్వు వెనక్కి వెళ్ళమంటున్నారు. ఒక్కోసారి దేవుడు మనకి ఇష్టం లేని మార్గాల్లోకి మనల్ని నడిపిస్తాడండి. మనకి ఏదైతే నచ్చదో దేవుడు మరలా అటే నడిపిస్తాడు. మనకి ఎలా ఉంటదంటే, ఎందుకు బాబు దేవా, నన్ను ఎందుకయ్యా ఇట్లా నాకు ఇష్టం లేని మార్గాల్లోకి నడిపిస్తున్నావు? నాకు ఇష్టం లేక నేను పారిపోతుంటే నువ్వేంటయ్యా మరలా నన్ను నడిపిస్తావు అని అనుకుంటావు. కానీ నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. అందుకని కొన్ని నీకు నేర్పియాలని నీకు ఇష్టం లేని మార్గాల్లో దేవుడు నడిపిస్తాడు. తల వంచుకొని ఓర్పుని అడుగు, తల వంచుకొని శక్తిని అడుగు, తల వంచుకొని ధైర్యాన్ని అడుగు. అంతే తప్ప ఆమె హాగరు ఆ రోజు వెనక్కి వెళ్ళకపోతే ఇష్మాయేల్ అనేవాడు ఉండేవాడు కాదు. ఈరోజు ప్రపంచం ఎలా ఉండేదో ఆలోచించు. ఆమె దేవుని దూత మాటకు లోబడింది, అహాన్ని చంపుకుంది. ఈరోజు ఈగో ఎక్కువ. దేవుడు కొన్ని మార్గాల్లో మనం నడిపిస్తున్న ఈగో ఎక్కువ. నేను ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు కొంతమంది భార్యామణులు భర్త నాకు అవసరం లేదని వెళ్తుంటారు. దేవుని వాక్యం ద్వారా దేవుడు చెప్తాడు, అణిగి మణిగి ఉండు, నీ భర్త దగ్గరికి వెళ్ళి. నేను ఎందుకు వెళ్ళాలి? నేను అలిగొచ్చా, నేను పోను. ఆయన నా దగ్గరకు వచ్చి బతిమలాడుకుంటే నేను వెళ్తానంటారు. అక్కడేమో పిల్లలు అన్యాయం అయిపోతూ ఉంటారు. ఆయన వచ్చి నన్ను బతిమలాడితే వెళ్తానంటారు. నేనేమంటానంటే, దేవుడు గనక నీకు వెళ్ళమని చెప్పాడా, వెళ్ళిపో, అణిగి మణిగి ఉండు. ఇక్కడ ఏం చెప్పాడు? వెళ్ళి లోబడి ఉండాలి, అణిగి మణిగి ఉండు. ఇప్పుడు నువ్వు వెళ్ళి వచ్చావని ఖచ్చితంగా నిన్ను అనగదొక్కుతారు, నిన్ను అణిచేస్తారు. ఆ బలిష్టమైన చేతి క్రింద నీ నుంచి అణుచుతారు. కానీ ఓపికతో భరించు, కొన్నాళ్ళు ఓపిక పట్టు. అవమానించిన వారే అభిమానించే స్థాయి ఒకటి రాబోతుంది. కొన్నాళ్ళు అణిగి మణిగి ఉండు, నీకు విడుదల వస్తుంది. అప్పటి వరకు ఈరోజు నీ జీవితంలో కూడా నీకు నచ్చని మార్గాలు దేవుడు నడిపిస్తున్నాడు. నీకు ఇష్టం లేని వైపు దేవుడు తీసుకెళ్తున్నాడు. నీకేం అర్థం కావట్లేదు, ఎందుకు దేవుడు నన్ను ఇటు నడిపిస్తున్నాడు, ఎందుకు దేవుడు నన్ను ఇటు తీసుకెళ్తున్నాడు అని కనిపిస్తూ ఉండొచ్చు. ఆ మార్గం నీకు కష్టంగా అయినా, ఆ మార్గం నీకు ముళ్ళ కంచె లాంటి పరిస్థితిలో ఉన్నా, ఓపికతో తల ఉంచి ముందుకెళ్ళు. ఒక రోజు రాబోతుంది, నా దేవుడు నిన్ను హెచ్చించే రోజు రాబోతుంది. అప్పటి వరకు ఓపిక పట్టి తల్లే, అహం చంపుకోమ్మా. నిన్ను పలకరించని వారిని కూడా పలకరించాల్సి వస్తుంది, తప్పదు. నిన్ను బాధ పెట్టే వారిని కూడా వారి బాగోగులు చూసుకోవాల్సి వస్తుంది, తప్పదు. అహాన్ని చంపేసుకో. దేవుడు ఎందుకు అణిగి మణిగి ఉండమన్నాడు? అణిగి మణిగి ఉండు. నీ అత్తగారి పోడు తట్టుకోలేకపోతున్నావా? అణిగి మణిగి ఉండు. తోడుకోడలు పోరు తట్టుకోలేకపోతున్నావా? అణిగి మణిగి కొన్నాళ్ళు
కొన్నాళ్ళు మౌనంగా ఉండు, సైలెంట్ గా ఉండు. నువ్వు కనిపిస్తుండొచ్చు ఎన్నాళ్ళు ఇలా అణిగిమణిగి ఉండాలి, ఎన్నాళ్ళు, ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఇలానే ఉంటే ఎలాగా? నేనేం తప్పు చేయట్లేదు కదా, నాకు ఓపిక ఉండాలి కదా, నేను ఎన్నాళ్ళని భరిస్తాను, నాకు మనసు ఉంటది కదా, నన్ను అర్థం చేసుకోవాలి కదా అని నీకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ కొంతకాలం కొంతకాలం ఎన్నాళ్ళు ఉందో తెలుసా? ఆగరమ్మ అప్పుడు వెళ్ళి దాదాపట 15 సంవత్సరాలు ఉంది. ఆ 15 సంవత్సరాలు ఎన్నిసార్లు అనుకోని ఉంటుందో, దేవా అణిగిమణిగి ఉండమన్నావు, ఇంకెంతకాలం, ఇంకెంతకాలం. ఒక రోజు వచ్చింది, దేవుడు హాగరమ్మని ఒంటరిగా పంపలా, ఇష్మాయేలుతో పంపించేశారు. ఇష్మాయేలుతో పంపించాక వారి ఇద్దరిని దేవుడు ఒంటరిగా వదల్లా, వాళ్ళని గొప్ప జనంగా చేశాడు. కొంతకాలం వరకు అణిగిమణిగి ఉండవలసి వస్తుంది. కొంతకాలం వరకు ప్రతి ఒక్కరి ద్వారా మాటలు పడాల్సి వస్తుంది. మనసు కనిపిస్తుంది, అసలు వాళ్ళ ద్వారా నేనెందుకు పడాల మాటలు, నాకేం అవసరం అని. కానీ తప్పదమ్మా, దేవుడు ఎందుకు ఆ మార్గంలోకి అనుమతిస్తున్నాడు ఆ రోజు అర్థమవుతుంది. అప్పుడు అంటావు, ఏం చేసినా మేలే చేస్తావయ్యా, నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైందని నువ్వు అనుకుంటావు. అందుకని అణిగి మనుగుండు, ఆహాన్ని చంపుకో. నువ్వే పలకరి, నేను పలకరించట్లేదు, అయినా పలకరించు. అసలు నీ మీద ప్రేమ లేదా, అయినా క్రీస్తు ప్రేమని చెప్పు. మన అహం అంతా సిలువ వేయబడాలి. మన ఇగోలు, మన క్రైస్తవులకి ఇగోలు ఉండకూడదు. నేనే ఫస్ట్ పలకరేయాలా, వాళ్ళు ఫస్ట్ నేనే వందనాలు చెప్పాలా, వాళ్ళు చెప్పొచ్చుగా, వద్దు, నువ్వే చెప్పాయి, నువ్వే ప్రేమను పంచి, నీ పాటికి నువ్వు క్రీస్తు ప్రేమను పంచి, దేవుడే చూసుకుంటాడు. ఇక అంత ప్రభువే చూసుకుంటాడు. నేను ఖచ్చితంగా నా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని కోసం మనం మన ఆహాన్ని, లేకపోతే మనకు కొన్ని వదులుకుంటుంటే ఆయనకి ఎంత ఇష్టమో. అబ్బా, నా పిల్లోడు చూడు నా కోసం ఎంత శ్రమ పడుతున్నాడో, ఎంత మాటలు పడుతున్నాడో, ఎంత తగ్గించుకుంటున్నాడో, ఎంత చులకనగా చూడబడుతున్నా, నా కోసం భరిస్తున్నాడు నా బిడ్డ అని చెప్పి దేవుడు నిశ్చయముగా నీ స్థితిని మార్చి గొప్ప దీవెనకరంగా దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. ఆశ్చర్యకరమైన బాటలో దేవుడిని నడిపించబోతున్నాడు. భరించి తల్లే, కొంతకాలమే అణిగిమణిగుండురా. దేవుడు తగిన కాలమందు నిన్ను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్సులైండు. దేన మనసు బలిష్టమైన చెయ్యట. కాస్త కష్టంగానే ఉంటది, చెప్పినంత సులభం కాదు. భర్తతో ఉండమంటున్నావు, ఆయనేం మావులోడా ఆవులిస్తే పేగుళ్ళు ఎక్కెట్టేటోడు. ఆయన మావులోడా ఇబ్బందులు పెట్టడం ప్రారంభిస్తే మనసు కూడా ఎరగనుండు. అలాంటోడి దగ్గర అణిగిమణిగి ఉండమని చెప్పి ఎందుకు చెప్తున్నావు అంటే, దేవుని ప్రణాళిక ఉంది. ఓ చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. విజయవాడ ప్రాంతంలో దైవజనులు చెప్తుంటే విన్నాను. ఒక ఆయన ఉన్నాడట, ఆయనకు 3 పిల్లలు. ఫుల్లుగా తాగొచ్చి భార్యను ప్రతిరోజు కొట్టడమే. పిల్లలు ఆయన వస్తున్నాడంటే దాక్కుంటారట. ఆయన తాగి గందరగోళం అయిపోయాక పడుకున్నాక పిల్లలు వచ్చి పడుకొని ఆయన లేచేసరికి స్కూల్కి వెళ్ళిపోతారట. పిల్లలకి నాన్నగారితో సంభాషణ లేదు, నాన్నగారు నిద్రపోయాకే వస్తారు. ఒకసారి సడన్ గా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడే వచ్చేస్తాడట, పెందలాడు వచ్చేస్తాడు. వచ్చేసి పిల్లలందరూ 3 పిల్లలు ఉంటే ముగ్గురిని కొట్టేస్తాడు. వారిని భయంకరంగా కొట్టడం, తిట్టడం, రక్తాల మడుగులో ఉండటం. కనీసం ఆ భార్య రక్తపు మడుగులో ఉన్నా కూడా పట్టించుకోడట. ఒకసారి భార్య అన్నం తింటూ ఉంటే తాగి వచ్చిన మైకంలో ఆ సీస పట్టుకుని కొడితే రక్తం అంతా కారుతున్నా కూడా చూసి పక్కపక్క నవ్వాడట. ఇరుగు పొరుగు వాళ్ళు, ప్రేమ కలిగిన వాళ్ళు తీసుకుని వెళ్ళి ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసి కట్లు కట్టించి తీసుకొచ్చేవాళ్ళట. జాలి దయ లేకపోతే ఆమెకు సంబంధించిన తల్లిదండ్రులు వచ్చి, అమ్మ ఎంతకాలం పడతావురా ఈ బాధ వచ్చి అంటే, దేవుడు ఒక మాట చెప్పాడు. హాగరు ఉద్దేశాన్ని, హాగరు జీవితాన్ని ఆమె జ్ఞాపకంలో పెట్టుకుని అణిగి ఉండమని హాగర్ని చెప్పాడు. నేను అలాగనే నా భర్తను నేను వదిలేసి వస్తే నా పిల్లల పరిస్థితి ఏం కావాలి? అణిగి మణిగి ఉందంట. ఇంకా టార్చర్ పెరిగిపోతుంది రోజు రోజుకి. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే బలం పుంజుకుంటుంది, కానీ ఇంట్లో పరిస్థితులు చూస్తుంటేనేమో బలం ఇంకాస్త తగ్గుతుంది. అయినా ధైర్యం తెచ్చుకుంది. ఎంతో మాటలు మాట్లాడుతున్నాడట, కొడుతున్నాడట, గాయాలతో ఆమెను ఇబ్బంది పెడుతున్నాడట, టార్చర్ పెడుతున్నాడట, సిగరెట్లు దాగి కాలుస్తున్నాడట. అయినా అణిగిమణిగి ఉంది. ఒకరోజు ఆయన ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయాడట. హాస్పిటల్ తీసుకెళ్తే ఒక రోగం ఉంది, బతకడం కష్టం అన్నారట. భయం వేసింది, ప్రాణం మీద భయం వేసింది. భార్యను పిలిచాడు. ఏమే, నిన్ను కొట్టడం వల్ల నువ్వు శాపాలు పెట్టావా ఏంటి, నాకు ఈ రోగం వచ్చింది అన్నాడట.
వెంటనే ఆ మంది, అయ్యా నా ప్రాణం పోయినా నేను నిన్ను శపించినయ్యా, నువ్వు దీవెన పొందాలయ్యా, నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నా భర్తవయ్యా అన్నప్పుడు కళ్ళెంబటి నీళ్ళు వచ్చేసి, ఏమే నేను గనుక బతికితే నేను పూలో పెట్టుకొని చూసుకుంటానంటే అవనదట, నన్నేం పూల్లో పెట్టి చూసుకోకపోయినా పర్లేదు, నిన్ను బ్రతికిస్తాడు యేసయ్య ఆయన నమ్మని భార్య చెప్పిందట, సువార్త చెప్పిందట, ఆ రోజు చెప్పిందట. ఇంతకుముందు ఎన్నిసార్లు చెప్పినా వినలా. భార్య మాటలు విని ఆ పడక మీద ప్రార్థన చేసుకున్నాడు. విచిత్రంగా దేవుడు ఆయన్ను రక్షించాడు. ఆమెను ఎంత బాగా చూసుకున్నాడంటే ఇప్పుడు ఆయన ముగ్గురు పిల్లల్లో ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్స్, ఒకరేమో అమెరికాలో రిచెస్ట్ పర్సన్స్ లో ఒకరయ్యారట. ఆ రోజు ఆ తల్లి అణిగిమణిగి ఉండబట్టి పిల్లలు ఒక స్థాయికి వెళ్ళారు. ఈ రోజు నీ జీవితంలో కూడా కొంత అణిగిమణిగుండు. ఒకవేళ నీ పరిస్థితిని బట్టి నువ్వు అణిగిమణిగుండు. భర్త పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, అలానే అక్కడే చచ్చిపోమని నేను చెప్పట్లేదు. పరిస్థితిని బట్టి అణిగిమణిగి ఉంటూ లోబడి ఉండు నీ భర్తకి, నీ ప్రేమతో మార్చుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆగ్రమ్మని కనుగొని ఆమెను ఎలా ఆశీర్వదించాడో మిమ్మల్ని కూడా కనుగొన్న దేవుడు ఆశీర్వదిస్తాడు. అణిగిమణిగుండు, ప్రార్థన పరంగా ఉండు. ఒకటి, నీ పూర్వస్థితిని మర్చిపోవద్దు. రెండు, నీ ఆహాన్ని ప్రక్కన పెట్టి కొంతకాలం ఓపికతో భరించు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఫలింప చేయును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, మాట్లాడే దేవా నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది ఏమున్నదయ్యా? అన్నీ ఎరిగినటువంటి వాడవు నీవు. నీకు మరుగైనదంటూ ఏమీ లేదు నాయన. రాజా, ఈ రోజున అయ్యా ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క అవసరంతో వచ్చారయ్యా. వారి అవసరాలు తీర్చండి, కన్నీటిని తొడవండి, ఇబ్బందులు తొలగించండి, నష్టాలు తీర్చండి, సమస్యల నుంచి బయటకు తీసుకురండి. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాల నుంచి తప్పించండి. క్షేమాన్ని ఇవ్వండి, భద్రతనివ్వండి, కంచి వేయండి. నీ పిల్లల పక్షాన మీరు ఉండండి. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఈరోజు పని పాటలో, చేతి పనుల్లో తోడుగా ఉంది. నీ పిల్లలకు క్షేమాన్ని ఇచ్చి, భద్రతనిచ్చి, బాహు చాపి బలపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నేను తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం మనకి, మన కుటుంబాలకి, మన ప్రభు అయిన దేవుని కృప తోడై ఉండును గాక. ఆమేన్. వందనాలయ్యా. వందనాలమ్మా. అందరికీ వందనాలు. వందనాలమ్మా. వందనాలు తమ్ముడు. వందనాలమ్మా. వందనాలమ్మా.